ఆర్కే కొత్తపల్లి ఏమంటున్నాడు, రేవంత్ కా కమాల్ అంటూ చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసిండు. ఒకసారి చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి కరిచింది. మట్టి కరిచిన తెలంగాణలో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడంలో తాను ఆరితేరానని రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, అదే జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ బలహీన పడతారని చాలా మంది భావించారంటూ చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనలోని రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే మజ్లిస్ పార్టీతో అవగాహన కూర్చుకున్నారు. ఆ పార్టీ సూచన మేరకు నవీన్ యాదవ్కు పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించారు. తాము సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది అంటూ చూస్తాను. నాకు డౌటే, ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ రాలేదు, అసదుద్దీన్ ఓవైసీ బీహార్ ఎలక్షన్లో బిజీగా ఉన్నాడు. ఏదో అరకొర అక్కడక్కడ ఎంఐఎం పనిచేసింది. ఎంఐఎం ఎఫెక్ట్ పెద్దగా జూబ్లీస్ ఎన్నికల్లో పనిచేయలేదు. జూబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలగలిసే విజయం సాధించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్ యాదవ్ యొక్క చరిష్మా కావచ్చు, రేవంత్ రెడ్డి యొక్క స్ట్రాటజీ కావచ్చు, ఈ రెండు పనిచేసినాయి. ఎంఐఎం అనేది అక్కడ నాకు తెలిసి పెద్ద ప్లస్ అయిన దాఖలాలు అయితే లేవు. ఒక 5,000 10,000 ఓట్లు యాడ్ అవ్వచ్చు, కానీ అంతకు మించి అయితే యాడ్ అయిన దాఖలాలు అయితే కనబడలేదు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఓటర్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ వర్గం ఓట్లపై సీఎం దృష్టి పెట్టారు. వారందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయినందున అటు నుంచి నరుక్కొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టాలని నిరసిస్తూ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ హేళనగా మాట్లాడని రేవంత్ రెడ్డి గుర్తు చేయించారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే జగన్ రెడ్డికి బలం చేకూర్చినట్టని ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు విస్తృతంగా ప్రచారం చేయించారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించడం ఆషామాషి విషయం కాదు. ఆయన సీఎం కావడమే పెద్ద విజయం. ఈ 2 ఏళ్లుగా తనను ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా, హేళన చేసినా రేవంత్ ఆవేశపడలేదు. అవకాశం కోసం రేవంత్ ఎదురు చూస్తూ వచ్చారంటూ చూస్తున్నాం. అవునన్నా కాదన్నా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కాదు ట్రై చేసింది. సొంత పార్టీలో ఉన్నటువంటి చాలా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అంతా కూడా నవీన్ యాదవ్ను ఓడగొట్టాలి, తద్వారా రేవంత్ రెడ్డి బలహీనపరచాలి, అవసరమైతే సీఎం సీట్ను కూడా దించాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరిగింది. వాళ్ళ యొక్క కుటిల ప్రయత్నాల్లో కంప్లీట్గా ఎక్కడికక్కడ పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ను గెలిపించుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ జూబ్లీహిల్స్ లో ఓడిపోయి ఉంటే రేవంత్ ప్రభుత్వం కూలిపోయి ఉండేదని చెప్పలేం. కాకపోతే పార్టీలో, ప్రభుత్వంలో ఆయన పరిస్థితి మరింత బలహీనపడేది. పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కూడా జూలు విదిలించేవారు. ఇప్పుడు సీఎంకి ఆ బెడదలేదు. రేవంత్ అల్లాటప్పగా గాలికి కొట్టుకొచ్చిన సీఎం కాదు, శక్తివంతమైనటువంటి నాయకుడని తనను అందరూ గుర్తించేలా ఆయన చేసుకోగలిగారు. ప్రభుత్వంలోనే కాదు, పార్టీలోను క్రమశిక్షణగా నెలకొల్పే శక్తి రేవంత్ కు ఇప్పుడు లభిస్తుంది. అధిష్టానం వద్ద ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది అంటూ చూస్తున్నాం. సరే, అవునన్నా కాదన్నా నేను చెప్పే విషయాలు వాస్తవమే అయినప్పటికీ కూడా ఇక భజన అనేది పీక్ లెవెల్కి వెళ్ళిపోతా ఉంది. సో రేవంత్కి భజన వేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఆర్కే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో అధికారాలకు వస్తామని భావిస్తున్నటువంటి బీజేపీ జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో 5% వరకు తగ్గిపోవడం ఏమిటి? బీజేపీ ఈ దుస్థితికి అంతర్గత కలహాలు ప్రధాన కారణమని భావించవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగతా పార్టీ ముఖ్యులు ఎవరు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదు. బీహార్ ఫలితాలు చూశాక ఇండియా కూటమిలోని పార్టీలు కూడా కాంగ్రెస్ కు దూరం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టాలంటే ఆ పార్టీ కాదు, ఆ పార్టీ అధిష్టానానికి కాయకల్ప చికిత్స జరగాలి. కళ్ళ ఎదురుగా పతనమైనటువంటి పార్టీల నినాదాలు, విధానాలను అందిపుచ్చుకోవడమే ఆ పార్టీ అధిష్టానం చేస్తున్నటువంటి ఘోర తప్పిదం. కాంగ్రెస్ నాయకత్వ వైఖరిలో మార్పు రానంత వరకు ప్రధాని మోడీ నాయకత్వానికి తిరుగుండదు. ఆయన అంతటా ఆయనకు విసుగు వచ్చి ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటే తప్ప మోడీని సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ మరొక పార్టీ కానీ ఓడించలేదంటూ ఆర్కే చెప్తా ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా స్పష్టంగా 7,42,00,000 ఓటర్లు ఉన్నారని చెప్పేసి ఎన్నికలకు ముందు ఎన్నికల నోటిఫికేషన్లో ఈరోజు ఈసీ ప్రకటించింది. తీరా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 7,45,00,000 అంటే 3 లక్షల ఓటర్లు పెరిగారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఎలక్షన్ కమిషన్లో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తామే అధికారికి వస్తామన్నటువంటి అతి విశ్వాసంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు ఈ ఫలితం అశానిపాతమే. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ తక్కువగా అంచనా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంతులేని వ్యతిరేకత నిజమే. అయితే జూబ్లీహిల్స్ లో 51% ఓట్లు రావడం ఎలా సాధ్యమని బీఆర్ఎస్ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు
వెనుకేసుకున్న సొమ్ముతో యూట్యూబ్ ఛానల్ పెట్టించి వాటిలో అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ అదే నిజమని కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిన్న సోషల్ మీడియా కూడా మెచ్చుకోవడం జరిగింది. ఎవరు? కేటీఆర్. సో ఇప్పుడు ఆర్కే చెప్తాను చూడండి. అధికారంలో ఉన్నప్పుడు వెనకేసుకున్న సొమ్ముతో యూట్యూబ్ ఛానళ్లు పెట్టించి వాటిలో అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ అదే నిజమని కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారు అంటూ ఆర్కే నిజంగా చాలా అద్భుతంగా రాసిండు. ఇలా నో డౌట్. రాజకీయ పరీక్షలో ప్రస్తుతానికి రేవంత్ పాస్ అయ్యారు. ఇకపై జనాభిమానాన్ని చూరుకోవడానికి ఆయన ప్రయత్నించాలి. రాజధానిలో మధ్యతరగతి ఆపై వర్గాల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంది. హైదరాబాద్లో జూబిల్స్ వంటి స్థానాన్ని గెలుచుకోదగిన సీఎంకు రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల ప్రజల మనోగతం తెలియదని అనుకోలేం. ప్రజల్లో ఫీల్ గుడ్ భావన కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దృష్టి సారించాలంటూ చూస్తా ఉన్నాం. నిజంగా ఏబిఎన్ ఆర్కే రాసిన దానిలో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి, కానీ దాని వాస్తవాలకు మించి భజన ఇస్తున్నట్టుగా కనబడ్డది. సో దానిలో కేటీఆర్ కానీ బీజేపీని కానీ అన్ని రకాల కొన్ని వాస్తవాలు మాట్లాడిన విషయం వాస్తవంగా జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అనేది చాలా బలంగా వర్కౌట్ అయింది. సో భారీగా ఓడిపోతాం అనేటువంటి దశ నుంచి భారీ మెజారిటీతో గెలవడం, దానికి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి స్ట్రాటజీలు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిజంగా బలంగా నిలబెట్టే తెలంగాణ రాష్ట్రంలో. సో ఇది ప్రజల్లో బలమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా 51% ఓట్లు జూబ్లీస్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ జూబ్లీస్ యొక్క ఎన్నిక ఫలితం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టడానికి రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా మారుతుందా, లేకపోతే ఇంకా అట్లే వాళ్ళే కొట్టుకొని చేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో రేవంత్ రెడ్డికి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో తిరుగైతే లేదు. ఆర్కే కొత్త పలుకు ఏమంటున్నాడు? రేవంత్ కా కమాల్ అంటూ చాలా అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసిండు. ఒకసారి చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి కరిచింది. మట్టి కరిచిన తెలంగాణలో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడంలో తాను ఆరితేరానని రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, అదే జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ బలహీన పడతారని చాలా మంది భావించారంటూ చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనలోని రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే మజ్లిస్ పార్టీతో అవగాహన కూర్చుకున్నారు. ఆ పార్టీ సూచన మేరకు నవీన్ యాదవ్కు పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించారు. తాము సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం